హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినూస్ కిచెన్ బ్లాగ్స్ అండి. నా పేరు పూజిత. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు అనమాట. ఈరోజు కనుమ పండగ రోజు బ్లాగ్ తీస్తున్నాను. అందరికీ హ్యాపీ కనుమ. ఈ మంచు చూడండి, మార్నింగ్ మార్నింగ్ అసలు ఎంత కప్పేసిందో. 6 కి అయితే ఇంకా కప్పేసింది. 7:30 అలాగనమాట. ఆ టైంలో కొంచెం క్లిప్ తీసాను. ఇంకా మా ముగ్గు చూడండి, నైట్ వేసాను. ఇంకా మార్నింగ్ అంతా ఇట్లాగ అయిపోయింది అనమాట. ముగ్గు అంతా మొత్తం నైట్ కి దోమలు అయితే కుడుతున్నాయని, మార్నింగ్ కుడతాయని చెప్పేసి నైటే వేసేసి అయితే ముగ్గేసి పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి ముగ్గు అంతా ఇలా కుక్కలు మొత్తం దొక్కేస్తాయి అన్నమాట. ఇంకా బండ్లు, బైక్లు అన్ని తిరుగుతుంటాయి కదా, అన్ని తొక్కేస్తూ ఉంటాయి. ఇంకా మార్నింగ్ లేచిపోయేసి ఇంకా పనులన్నీ చేసుకొని ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. హాస్య చూడండి, వీడియోలో చూసుకుంటూ దండం పెడుతున్నాను అనమాట దేవుడికి. ఇంకా దేవుడికి పెడుతుంటే చాలు వచ్చేస్తుంది, ఎక్కడున్నా వచ్చేస్తుంది అనమాట దేవుడి దగ్గరికి. ఇంకా తులసమ్మకు కూడా పూజ చేసేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, గుడి దగ్గరికి వెళ్ళాలి, అందుకని ఫాస్ట్ గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా మా గుమ్మానికి మామిడాకులు, పూలు, ఈ ఈ పూలన్నీ మేమే కుట్టుకొని ఇలా డెకరేషన్ లాగా చేసుకున్నాం అనమాట. గుమ్మానికి చాలా బాగుంటుంది కదా ఇలా పూలు వేసుకున్నప్పుడు. ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఇలా పూలు వేసుకున్నప్పుడు ఒక మంచి వైబ్ ఉంటుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది కూడా. ఇంకా మా ఇంట్లో ఏదో చిన్న క్లిప్ తీసాను, ఎలా ఉందో చెప్పండి. ఇంక ఈరోజు లంచ్ టయానికి వచ్చేస్తే చేపల పులుసు. ఈరోజు కనుమ పండుగ రోజు చేపల పులుసు, చికెన్ ఫ్రై అన్నమాట. చేపల పులుసు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అరోమా కూడా చాలా బాగుంటుంది కదా. ఇక నేను మంచిగా ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నాను, అరోమాను కూడా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా రెడీ అయిపోయాము. ఇంకా అమ్మవారి పారువేట సేవ ఉందనమాట. పుట్టాలమ్మ అమ్మవారు అంటే అమ్మవారి గుడి పాతూరులో ఉంటదన్నమాట. మేము కొత్తూరులో ఉంటాము. అమ్మవారిని కొత్తూరుకి తీసుకొని వస్తారనమాట. అక్కడికి వెళ్ళిపోయేసి ఇంకా కోలాటం అన్నీ ఉంటాయి, చాలా సందడిగా ఉంటుంది. ఇంక రెడీ అయిపోయాము. ఇంక ఇది మా డ్రెస్సెస్, మా అత్తమ్మ చీర, మావన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా హాస్య ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా అందరు బయటకు వచ్చేసి ఇక్కడ నిలబడుకొని ఉన్నారనమాట. ఆ రోజు ఎట్లాగో అసలు ఎండ తక్కువే, చాలా తక్కువే అండి ఆ రోజు మాత్రం. ఈ ఎండలో అయితే ఇంకా ఎండ ఉంటే మాత్రం ఇంకా చెమటలతో చచ్చిపోయే వాళ్ళం అనమాట. ఎండ చాలా తక్కువగా ఉంది, అంటే కొంచెం క్లౌడీగా ఉందన్నమాట వాతావరణం మొత్తం. అంత ఎండ లేదు, ఎండ వస్తూ పోతూ ఉందన్నమాట. ఇంక అందరు బయటకు వచ్చి కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కొంచెం పలకరించుకుంటూ ఉన్నాము. ఇక్కడ అందరినీ క్లిప్ తీయలేదు, వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనుకుని మా వాళ్ళ వరకే నేను వీడియో తీసుకున్నాను అనమాట. అంటే అందరికి నచ్చదు కదా వీడియోలో కనిపించడం అన్నమాట. అందుకని మా వరకే నేను చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను. ఇంకా మా హాస్య చూడండి, ఇంకా ఆమె ఈ ఫ్రాక్ వేసాము, ఎలా ఉందో కామెంట్ చేయండి. పైన బ్యాండ్ కూడా పెట్టించుకుంది ఈరోజు. అసలు మామూలుగా పెట్టించుకోదు, ఇంకా పెట్టించుకుంది అనమాట. కాసేపే ఉంచుకుంది దాన్ని, ఆ తర్వాత తీసి పారేసింది. ఇంక ఈ పిల్లలు చూసారా, వాళ్ళు కోలాటం వేసే పిల్లలు అనమాట. వాళ్ళు ఎంత చక్కగా వేశారు అంటే మా ఇంటి దగ్గర ఒక చూడండి.
దగ్గరికి తీసుకొచ్చేసారు. ఇంక అక్కడి నుంచి అంటే స్లోగా వస్తారనమాట. ఎత్తుకొని రావాలి కాబట్టి. పూలలంకరణ అంతా చాలా బాగా చేశారు కదా! ఇంకా నైటు మండపంలో పెట్టేసిన తర్వాత నైట్ ఇంకా పెద్దగా పూలలంకరణ సేవ అన్నీ చేస్తారనమాట. అప్పుడు కూడా నేను కొంచెం వీడియోస్ తీశాను. ఎండ్ వరకు చూడండి. ఎలా చేశారన్నది వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది. ఫుల్ వ్లాగ్ మొత్తం తీశాననమాట. ఎంతమంది జనాలొచ్చారంటే అంతమంది జనాలున్నారు. నాకు మైకు ఈ మధ్య కొంచెం కొంచెం తలనొప్పి పుట్టిస్తుందనమాట. ఈ మైక్ వల్ల నాకు వీడియోస్ లేట్ అయిపోతున్నాయి. మైక్ ఒకరో పని చేస్తుంది, ఒకరో పని చేయట్లేదు. కొంచెం అంటే మైక్ డిస్టెన్స్ వల్లే నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అందరూ మన వీడియోస్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు మాత్రం తప్పకుండా చూడండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియో చూసినోళ్ళు ఒక్క లైక్ కొట్టొచ్చు కదా! ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. ఇంక మా ఇంటి దగ్గర నుంచి ఇంకా కొంచెం ముందుకొచ్చేసామనమాట మేము నడుచుకుంటూ. ఇంకా అందరూ హారతులిచ్చేవాళ్ళు, అందరూ పళ్ళాలు తీసుకొని హారతి పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకొని హారతిస్తూ ఉంటారు అమ్మవారికి. ఇక్కడ అందరూ చాలా గట్టిగా నమ్ముతారనమాట అమ్మవారిని. కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చుంటారు గదా! అందరిని పలకరించుకుంటూ ఉంటామనమాట. ఇక్కడ ఎంతమంది జనాలంటే అంతమంది జనాలు. ఇంకా పైనుంచి పూలేస్తున్నారు చూడండి పిల్లలు. ఇంక చక్కగా అసలు ఎంత బావుంటుంది. అసలు పెద్ద పండగలాగే అనిపిస్తుంది కనుమ పండుగ మాత్రం అందరికీ. మంచి వైబ్ అయితే ఉంటుందండి అందరిలో. ఇంక కనుమ పండుగ అయిపోయిందంటే ఇంకా డల్‌గా ఉంటారనమాట. అప్పుడే పండుగ అయిపోయిందా అని గూడా అనిపిచ్చేస్తూ ఉంటుంది సాయంత్రానికి. ఆ రోజంతా ఏం చేశాము, ఎక్కడ తిరిగాము అనేది ఆ రోజు పాట కచేరీలన్నీ పెట్టారనమాట. ఆ వీడియోస్ కూడా నేను దీంట్లో తీశాను. అవి కూడా మీరు ముందు ముందు చూస్తారు. వీడియోస్ ఈ వీడియోలోనే వస్తుందనమాట. తప్పకుండా వీడియో అంతా చూడండి. నేనేం చేశాననేది ఈ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా అమ్మవారిని మండపంలో పెట్టేస్తున్నారు చూడండి. అమ్మవారిని మండపంలో పెట్టేసిన తర్వాత కాసేపు ఉంటారు. నేనైతే ఉన్నాను. హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు ఉన్నాము. అంటే వీడియోస్ తీసుకోవచ్చని అందరూ వెళ్ళిపోతే, ఇంకా ఇంత జనంలో మనం అక్కడికెళ్ళి వీడియో తీయాలంటే కొంచెం రిస్క్‌గానే ఉంటుంది. కష్టంగానే ఉంటుంది కూడా. అందుకని జనాలంతా వెళ్ళిపోయిన తర్వాతే నేను వీడియోస్ తీసుకున్నాను. అందరిలో వెళ్లి తీయాలంటే తీయలేం కదా! అందుకని లాస్ట్‌లో తీసుకున్నామనమాట. ఫోటోస్ కూడా యాడ్ చేశాను. అంటే ఈ ఫెస్టివల్‌కి దిగిన ఫోటోస్ మొత్తం తీశాననమాట. అవన్నీ లాస్ట్‌లో యాడ్ చేస్తాను. భోగి రోజు షార్ట్ మాత్రమే తీసుకున్నాను నేను. ఇంకా ఫుల్ వీడియో తీయలేదు. కనుమ రోజే ఫుల్ వీడియో తీసుకున్నాను. ఇంకిక్కడ అందరూ ఎళ్ళిపోయారనమాట. మేము మాత్రమే ఉన్నాము. ఇంక మాకు కొన్ని ఫోటోస్ తీసుకున్నాము అమ్మవారి దగ్గర కూర్చొని. ఇంకా ఫోటోస్ కోసమే ఇంతసేపున్నాననమాట. ఫోటోస్, వీడియోస్ అన్నీ ఫుల్లుగా తీసేసుకున్నామనమాట. తీసేసుకొని ఇంకా అందరం కూర్చొని ఫోటోలు దిగుతున్నాము. కొన్ని పిక్చర్స్ దిగాము. ఇవి లాస్ట్‌లో యాడ్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకన్నీ తెలుస్తుంది. ఎండ్ వరకైతే ఖచ్చితంగా చూడండి. సంక్రాంతి రోజైతే అసలు వ్లాగే తీయలేదు నేను. అసలు అవ్వలేదు నాకు. తీద్దామనుకున్నాను కానీ అస్సలు తీయలేదనమాట. ఇంక మొత్తం అయిపోయింది. ఇంటికెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. హాస్య చూడండి వెళ్ళిపోతూ ఉంది పాపం. ఇంతసేపు కామ్‌గా ఉందనమాట. ఇంక ప్రసాదాలు తీసుకొని ఇంటికెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంక మధ్యాహ్నం భోంచేసేసి పడుకున్నామాట. ఈవినింగ్ ఇంకా ప్రసాదాలనమాట. అమ్మవారు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. అందుకని ఇంట్లోనే అన్ని ప్రిపరేషన్స్ అనమాట. అమ్మవారికి గుగ్గిళ్ళు, పూలు, పళ్ళు, చీర, టెంకాయ, ఆకు, ఒక్క అన్నీ పెట్టాలి. ఇంక ఈవినింగ్ రెడీ అయిపోయి ఇక భోజనాలుంటే అక్కడికి భోజనం దగ్గరికి వెళ్ళిపోతున్నామనమాట. అందరికి హాయ్ చెప్తుంది స్వీటీ. ఇంకా విన్ను అందరం వెళ్ళిపోతున్నాం భోజనాల దగ్గరికి. ఇంకా అక్కడి నుంచి భోంచేద్దాం అన్నట్టు వెళ్ళిపోయి లైట్‌గా తిన్నాము. నైట్ కదండీ! కొంచెం లైట్‌గా తినేసి ఇంక అక్కడి నుంచి వచ్చేసాము. భోజనం దగ్గర నుంచి వచ్చేసామనమాట. సంక్రాంతి రోజైతే వ్లాగ్ తీద్దామని అనుకున్నాను. పెద్దలకు పెట్టుకుంటాం గదా! వ్లాగ్ తీస్తే బావుంటుంది. ఒక షార్ట్ లాగైనా తీద్దాము అననే ఆలోచన అయితే ఉండింది. అసలు మర్చిపోయాను నేను. ఖచ్చితంగా తీయాలనుకున్నాను కానీ తీయలేకపోయాను. భోగి రోజైతే తీశాను. అది అప్‌లోడ్ కూడా చేసేసాను నేను. షార్ట్ తీశాను అంతే. ఫుల్ వ్లాగ్ తీయలేదు. కనుమ రోజే ఫుల్ వ్లాగ్ తీశాను. ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి కదా! అని అమ్మవారి సేవ, పారువేట సేవ, పూలాలంకరణ సేవ అన్నీ ఉంటాయి గదా! అవన్నీ తీసుకోవచ్చని చెప్పేసి నేను అంత తీయలేదనమాట. ఇంకా దారిలో అందరూ కలుస్తూ మాట్లాడుతూ ఉంటారు హాయ్ చెప్పుకుంటూ. ఇక వాళ్ళని గూడా హాయ్ చెప్పుకొని
ఇక్కడంతా లైటింగ్ అంతా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు. పోయినసారి వ్లాగు తీయలేదనుకుంటా నేను. పోయిన సంవత్సరం అసలు ఆ వ్లాగ్ తీయలేదు. ఏదో చిన్న వ్లాగ్ లాగా తీశానంతే. ఇలా ఫుల్ వ్లాగ్ తీసి పెట్టలేదనమాట. ఇక్కడంతా ఏమేమి ఉంటాయని కూడా తీసి పెట్టలేదు. నేను ఉగాదప్పుడు తీసి పెట్టాను. ఇంక మళ్ళీ కనుమ పండక్కి తీద్దాంలే తీయలేదు అసలు ఎప్పుడు అని చెప్పేసి తీస్తున్నాను. అన్ని అంగళ్ళు వచ్చేస్తాయి. చిన్న చిన్న థింగ్స్ మొత్తం వచ్చేస్తారనమాట అంగళ్ళ వాళ్ళు. అంటే చిన్న పిల్లలకి బొమ్మలు, బుడగలు అన్నీ వస్తాయి. గాజులు, క్లిబ్బులు మొత్తం. ఇంకా తిండి విషయానికి వస్తే ఐస్ క్రీము, ఇంకా పానీపూరి, చాటు మొత్తం అన్ని చిన్న చిన్న బండ్లు వాళ్ళు మొత్తం వచ్చేస్తారు. అందరూ కూడా తప్పకుండా కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడ. చిన్నపిల్లల బొమ్మలు, చిన్న చిన్న థింగ్స్ మొత్తం అన్ని అన్నీ వచ్చేస్తాయి. పోయినసారి నేను తీయలేదు, వ్లాగ్ అయితే తీయలేదు. చిన్న వీడియో తీసాను అంతే. ఎందుకంటే అమ్మవారి పారువేట సేవ ఒకటే నేను తీసానన్నమాట. ఫుల్ వ్లాగ్ ఇదంతా తీయలేదు నేను. సరే ఈసారి తీసి పెడదాం అనుకున్నట్టు తీసాను. అంటే మొత్తం వ్లాగ్ తీస్తే ఇంకా చాలా లేట్ అవుతుందనమాట. అందుకని కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్స్ ఇవన్నీ తీసి పెట్టుకున్నాను. ఇంకా మా హాస్య కొన్ని బొమ్మలు కొన్నది. ఆమె ఏమేమి కొన్నదో నేను చూపిస్తాను. అదిగో చూపిస్తుంది కూడా ఏం కొన్నాననేసి. గన్ను, తోత అన్నీ కొన్నదనమాట. ఇంకా మా విన్ను కూడా కొన్ని బొమ్మలు కొనుక్కున్నాడు. అందరం బొమ్మలు కొనుక్కొనేసి ఇంకా స్కూల్లోకి వెళ్ళిపోతున్నాము. స్కూల్లో ఏంటంటే మా ఇంటి పక్కనే స్కూల్ అనమాట. హై స్కూల్, పెద్ద స్కూలు. ఆ స్కూల్లోనే మనకి పాట కచేరీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము ఆ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇదే అనమాట స్కూలు. ఎంతమంది జనాలు ఉంటారో చూడండి. అంటే స్కూల్లోనే అటు సైడ్ పెట్టారనమాట. ఇటు సైడ్ పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా. అంటే కొంచెం జనాలు ఎక్కువైపోతున్నారని చెప్పేసి అటు సైడ్ పెట్టారు. ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాం మేము. అటు సైడ్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడంతా ఎలా ఉంటుందనేది వాళ్ళు డాన్సులు వేశారు. ఆ వీడియో కూడా తీశాను, చూసేయండి. Thank you. ఒకసారి చెప్పండి అన్న కొట్టండి. Come on. All of you. Thank you so much once again. Congratulations both of you. ఒకసారి గట్టిగా చెప్పండి. Congratulations. So one, siema po orkiestra నుంచి అమ్మవారి లడ్డు వేలం పాట అనమాట. ఆ లడ్డు ఇదే అనమాట. తను పాడింది కూడా తనే. అండ్ ఏదో చిన్న క్లిప్ తీసుకుందామని ఆగమని చిన్న వీడియో తీసుకున్నాను.
ఇంకా అమ్మవారి ఇంటి దగ్గరికి అయితే వస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే నైవేద్యం ఇవ్వాలి. అందుకని ప్రోగ్రామ్ నుంచి ఇప్పుడే వచ్చేసి ఇంటి దగ్గర అలా నిల్చుకుంటూ ఉన్నాం. ఈ గొంతులోంచి మా గొంతుకి రావాలన్నమాట. అక్కడ నుంచి ఇంకా తీగలు అన్ని అడ్డుంటాయి కదా, అవన్నీ పైకెత్తుకుంటూ వచ్చేసి ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చే లోపు ఒక 1/2 అవర్ అలా పడుతుంది. చిన్నగా రావాలి కదా నిదానంగా. ఇంకా మార్నింగ్ ఊరు మొత్తం ఊరేగించాలి కాబట్టి నైట్ ఎప్పుడో అయిపోతుంది. మొత్తం అయిపోయేసరికి మన వీడియోస్ లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు. ప్లీజ్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయని కనుక్కోవాలని ఉంది. ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. ఏ ఊర్లు వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు అనేది కొంచెం తెలుసుకోవాలని ఉంది. మీరందరూ తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మవారు మా ఇంటి దగ్గరికి వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత ఇంకా చీర జాకెట్ నేను ఇందాక చూపించాను కదా వీడియోలో, మేము ప్రసాదాలు చేసాం కదా, ఆ ప్రసాదం అంతా తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము ప్రతి సంవత్సరం ఇలాగే. ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనమాట అమ్మవారు. ఇంకా ఊరంతా తిరిగి ఇంకా మార్నింగ్ అయిపోతుంది అనమాట. ఊరు మొత్తం తిరిగేసే లోపే ఇంకా చీర జాకెట్ అన్ని పెట్టిన తర్వాత చిన్న పిల్లల్ని కూడా అమ్మవారికి తాకించి దండం పెట్టుకుంటారు. అమ్మవారిని ఇక్కడ వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతారనమాట. ఈ కనుమ పండగ అనేది ఒక పెద్ద పండగలా సెలబ్రేట్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది. ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా అందరం హారతి తీసుకున్నాము. అప్పటికి టైము 12 అయిపోయింది అనమాట నైట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. ఇంకా మా హాస్య డాన్స్ చూడండి ఎలా డాన్స్ చేస్తుందో. బయట పాటలు పెట్టారనమాట డీజే. ఇంకా డీజే సౌండ్కి మా డాన్స్ వేసేసుకుని చూడండి ఎలా డాన్స్ వేస్తుందో. అసలు పైకి వెళ్ళినా కూడా ఒకటే డాన్స్ వేస్తూ ఉందన్నమాట డీజే సౌండ్ వినిపిస్తూ ఉండేసరికి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో ఎంతవరకు చూడండి. షేర్ చేశాను, అది చూడండి. బాయ్ ఫ్రెండ్స్.